హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఈ వీడియోలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ నోటిఫికేషన్ మనకు ఆగస్టు 15న విడుదల కాబోతుంది. అందులో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్, డిప్యూటీ జైలర్ యొక్క ఉద్యోగాలు ఉంటాయి. మరి ఈ ఉద్యోగాలు ప్రస్తుతము ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం ఏ పోస్టు ఏ జోన్లోకి, ఏ పోస్టు ఏ మల్టీ జోన్లోకి ఉన్నాయనేది మనము ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మీకు. ఓకేనా? స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. ఓకేనా మిత్రులారా? ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో మొదటగా మనమే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. ఓకేనా? ఫాలో అవుతుండండి మన ఛానల్ను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అభ్యర్థులు లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఓకేనా? చూసినట్లయితే మిత్రులారా, మొదటగా ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా లోకల్ కేడర్ వ్యవస్థను పూర్తిగా మార్చారన్నమాట. ఓకేనా? పూర్తిగా మార్చడం జరిగిందండి. కొత్త నిబంధనల ప్రకారం మొత్తం 6 జోన్లు ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో, మరియు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారండి. క్లియర్ కదా? మొత్తం ఏంటండి? మొత్తం 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా. మరి కొత్తగా వచ్చిన 2 జిల్లాలను యాడ్ చేయలేదంటే ప్రస్తుతము ఆర్డర్ ప్రకారం అయితే 26 జిల్లాల ప్రాతిపదికన అని మనకైతే క్లియర్గా ఉందండి. అది క్లియర్, 26 జిల్లాలని. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్త నిబంధనల ప్రకారం 6 జోన్లు ఉన్నాయి మొత్తం మనకు. ఓకేనా? 2 మల్టీ జోన్లు ఉన్నాయి. క్లియర్. ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క జైలు శాఖ సంబంధించి, ఫైర్ శాఖ, ఈ యొక్క పోలీస్, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులు ఏ కేడర్ పరిధిలోకి వస్తాయో ఒక్కొక్కటి స్పష్టంగా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా సివిల్ ఎస్ఐ గురించి చూద్దామండి. ఇది జోనల్ కేడర్. ఓకేనా? సివిల్ ఎస్ఐ పోస్టులు కొత్త ఆర్డర్ ప్రకారం కూడా జోనల్ పరిధిలోనే ఉంటాయి. లాస్ట్ టైం కూడా అదే విధంగా జోనల్ పరంగానే ఈ యొక్క పరిధిలోనే ఉన్నాయండి. ఏపీలో ఉన్న 6 జోన్లలో అభ్యర్థి ఏ జోన్కు లోకల్ అవుతారో ఆ జోన్ పరిధిలోని యొక్క పోస్టులకు పోటీ పడాల్సి ఉంటుంది. క్లియర్ కదండి? కట్ ఆఫ్ మరియు నియామకాలు జోన్ల వారీగా విడివిడిగా జరుగుతాయి. కట్ ఆఫ్లో అంటే లాస్ట్ టైం మనకి ఏ జోన్కి ఏ విధంగా ఉంది, వేరువేరుగా ఉంది. 4 జోన్లు లాస్ట్ టైము. ఏ జోన్ కట్ ఆఫ్ ఆ జోన్ అదే విధంగానే వేరువేరుగా డిఫరెంట్గా ఉంది. సేమ్ యథావిధిగా అదేవిధంగా సివిల్ ఎస్ఐ పోస్టులు జోనల్ క్యాడర్లోనే యొక్క కట్ ఆఫ్ కూడా జోన్ వైజ్గా ఉండడం జరుగుతుంది. క్లియర్గా ఉంది. నియామకాలు కూడా అదే విధంగా చేపడతారని కూడా క్లియర్గా ఉండడం జరిగిందండి. ఓకేనా? అదేవిధంగా సివిల్ ఎస్ఐ గురించి అయితే క్లియర్ అండి. ఓకేనా? మరి యొక్క 2 ఏఆర్ఎస్ఐ ఆర్మ్డ్ రిజర్వ్ యొక్క ఇది కూడా జోనల్ క్యాడర్. క్లియర్ కదా? గతంలో డిస్ట్రిక్ట్ జోనల్ గందరగోళం ఉన్నప్పటికీ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మార్గదర్శకాల ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టుల విభజనలో ఏఆర్ఎస్ఐ పోస్టులను కూడా జోనల్ పరిధిలోకి తీసుకువచ్చారు. అంటే కాబట్టి దీని సెలక్షన్ కూడా మీ సంబంధిత జోన్లోని పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగానే ఉంటుంది. సేమ్ యథావిధిగా మనము ఒక్కసారి కానీ 2018 నోటిఫికేషన్ కానీ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది జోన్ వైజ్గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. అది ఆల్రెడీ మనం క్లియర్గా మన యొక్క ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ జోన్లో ఖాళీలు ఉన్నాయో దానికి తగ్గట్టుగానే యొక్క కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. జోన్ వైజ్గా ఈ యొక్క పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. జోనల్ క్యాడర్ ఏఆర్ఎస్ఐ. క్లియర్ కదా? అదేవిధంగా మూడవది ఏపీఎస్పీ ఎస్ఐ అండి. ఓకేనా? ఏపీఎస్పీ ఎస్ఐ కానీ ఆర్ఎస్ఐ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ పోస్టులు సాధారణంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరాల కోసం ఉంటాయి. అంటే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది. లాస్ట్ టైం మనకుంది జోను. ఓకేనా? అంటే మన రాష్ట్రంలో ఈ యొక్క స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగిందండి. ఓకేనా? కొత్త రూల్స్ ప్రకారం రాష్ట్ర స్థాయి పోస్టులను మరియు బెటాలియన్ పోస్టులను అంటే మల్టీ జోనల్ క్యాడర్ పరిధిలోకి లేదా ప్రత్యేక స్టేట్ క్యాడర్ కింద భర్తీ చేస్తారు. అంటే దీనికి ఒకే ఒక జోన్తో పరిమితం అనేది ఉండదు. అది మీకు తెలిసిందే. మల్టీ జోన్ పరిధిలోని బెటాలియన్ల ఆధారంగా పోస్టింగ్స్ అనేవి ఉంటాయండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం మనకు ఎస్ఐలో ఈ యొక్క స్టేట్ వైడ్ పోస్టులు ఇవి.
అవి కాస్త ఇప్పుడు మల్టీ జోన్, మనకు 2 మల్టీ జోన్లు అని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మల్టీ జోన్ లేదా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అంటే మల్టీ జోన్ లెవెల్‌లో ఈ యొక్క పోస్ట్ అనేది లేదా స్టేట్ వైడ్ ఉంటుందని క్లియర్‌గా అర్థమైంది. మల్టీ జోన్ లేదా స్టేట్ వైడ్ అనేది క్లియర్‌గా అర్థం చేసుకున్నాం. ఓకే, క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ ఈ యొక్క డిప్యూటీ జైలర్ అండి. ఇది వచ్చేసి మల్టీ జోన్ కేడర్. క్లారిటీగా చూద్దాం. జైళ్ళ శాఖలో డిప్యూటీ జైలర్ పోస్టులు సంఖ్యాపరంగా తక్కువగా ఉంటాయండి. అలా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అన్ని పోస్టులు కొంటే ఈ పోస్టులు చాలా తక్కువ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం స్టేట్ గెజిటెడ్ కేడర్ స్థాయికి సమానమైన రీతిలో వీటిని మల్టీ జోనల్ కేడర్ పరిధిలోకి చేర్చారు. అంటే ఏపీలోని మొత్తం 2 మల్టీ జోనల్, 1 మల్టీ జోన్ 2 అంటే ఆ పరిధిలో ఈ యొక్క నియామకాలు జరుగుతాయి. క్లియర్ కదా? ఈ పోస్టులు డిప్యూటీ జైలర్ పోస్టులు మల్టీ జోన్ కేడర్ పరిధిలోకి వస్తాయి అనేది క్లియర్ అయింది. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 పరిధిలో ఈ యొక్క నియామకాలను జరుగుతాయని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు డిప్యూటీ జైలర్కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ ఫైర్ ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎస్ఎఫ్ఓ అంటారు. ఇవి కూడా మల్టీ జోన్ కేడర్. అగ్నిమాపక శాఖలో ఫైర్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా లేటెస్ట్ ఆర్డర్ ప్రకారం మల్టీ జోనల్ కేడర్ పరిధిలో కేటాయించడం జరిగింది. జోనల్ పరిధి కంటే విస్తృతంగా మల్టీ జోనల్ స్థాయిలో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఈ యొక్క పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఓకేనా? లాస్ట్ టైం మనకు డైరెక్ట్గా ఈ ఫైర్ ఎస్ఐ అనేది ఒకే కట్ ఆఫ్, స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మల్టీ జోనల్ కేడర్లోకి రావడం జరుగుతుందండి. ఓకేనా? 2 మల్టీ జోన్లు మనకు ఉన్నాయి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఆ పరిధిలోకి ఇవి వస్తాయి. ఏది? ఫైర్ ఎస్ఐ ఉద్యోగాలు, అదేవిధంగా డిప్యూటీ జైలర్ ఉద్యోగాలు. ఓకేనా? క్లియర్ కదా అంతవరకు? చూద్దాం. క్లుప్తంగా క్లియర్గా మీకు ఒక సింపుల్గా చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సివిల్ ఎస్ఐ పోస్టులు 6 జోన్ల పరిధిలో ఉంటాయి. ఓకేనా? ఏఆర్ఎస్ఐ పోస్టులు సేమ్ 6 జోన్ల పరిధిలో ఉంటాయి. అంటే జోన్ వైజ్గా ఉంటాయి. జోనల్ క్యాడర్. ఏపీఎస్పీఎస్ఐ మల్టీ జోన్ లేదా స్టేట్ పరిధి కిందకి వస్తుందండి. డిప్యూటీ జైలర్ అండి 2 మల్టీ జోన్ పరిధిలో. ఓకేనా? ఫైర్ ఎస్ఐ అండి ఎస్ఎఫ్ఓ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 2 మల్టీ జోనల్ పరిధిలో జరుగుతాయి ఉంటాయన్నమాట. ఆ కేటర్కి చెందినవి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మిత్రులారా. ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంక చూద్దాం సింపుల్గా ఒక పాయింట్. కొత్తగా ఏర్పడిన 6 జిల్లాల వర్గీకరణ ప్రకారం పాత జోన్ 3లోని ప్రకాశం, నెల్లూరు మరియు గుంటూరు ఈ జిల్లాలు ఇప్పుడు జోన్ 4లో కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అంటే అందులో జోన్ 4 అంటే మల్టీ జోన్ 2 కిందకి వస్తుంది. అంటే మనకు 2 మల్టీ జోన్లు అయితే ఉన్నాయి కదా. మల్టీ జోన్ 1లోకి 3 జోన్లు వస్తాయి. మల్టీ జోన్ 2లోకి 3 జోన్లు వస్తాయి. ఓవరాల్గా మనం చెప్పుకుంది స్టార్టింగ్లో 6 జోన్లు అన్నాం. మల్టీ జోన్ 1లోకి 3 జోన్లు. ఓకేనా? మల్టీ జోన్ 2లోకి 3 జోన్లు వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ప్రకాశము, నెల్లూరు, గుంటూరు ఇంతకుముందు జోన్ 3లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ యొక్క 3 జిల్లాలకు మరో 2 జిల్లాలు అంటే పల్నాడు, బాపట్లతో కలుపుకొని మొత్తం 5 జిల్లాలతో ఇప్పుడు అది జోన్ 4లో ఉంది. అంటే మల్టీ జోన్ 2 కిందికి వస్తుందండి. క్లియర్గా అర్థమైంది మిత్రులారా దీని గురించి. ఓకేనా? మరి ఇంకొకసారి చూద్దాం. మరి గెజిటెడ్ హోదా కలిగిన పోస్టులు ఏవి, అవి ఏ పరిధిలోకి వచ్చాయి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులకు డౌట్ ఉంటుంది. ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గెజిటెడ్ హోదా ఉండే పోస్టును మల్టీ జోన్ పరిధిలోకి తీసుకువస్తారు. అయితే సివిల్ ఎస్ఐ మరియు ఏఆర్ఎస్ఐ పోస్టులు జోనల్ కేడర్లో ఉండడానికి ఒక బలమైన కారణం ఉందన్నమాట. ఏంటంటే నాన్ గెజిటెడ్ హోదా అంటే పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ అనేది నేరుగా గెజిటెడ్ పోస్ట్ కాదు. ఇది నాన్ గెజిటెడ్ కేడర్ కిందకి వస్తుందండి. ఓకేనా? మరి పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి నుండి గెజిటెడ్ హోదా ప్రారంభం అవడం జరుగుతుందండి. ఓకేనా? మరి అదేవిధంగా ఎస్ఐ అనేది కానీ చూస్తే నాన్ గెజిటెడ్ పోస్ట్ కాబట్టి దీన్ని ప్రెసిడెన్సీ ఆర్డర్లో జోనల్ క్యాడర్లో ఉంచారు. ఓకేనా? శాఖల పరమైన నిబంధనలు కూడా సివిల్ ఏఆర్ఎస్ఐలు వీరు నేరుగా ప్రజలతో శాంతి భద్రతలు మరియు జిల్లాల పరిపాలనతో ముడిపడి పనిచేస్తారు. అభ్యర్థులకు తమ సొంత జోన్ పరిధిలోనే, ఉదాహరణకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల వారు జోన్ 4లోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతము సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించడం కోసం వీటిని జోనల్ స్థాయిలోనే ఉంచారు. అంటే క్లియర్గా ఏంటంటే ఇవి జోనల్ పరిధిలోని పోస్టులు కాబట్టి
అదే విధంగానే జోనల్ క్యాడర్ అనేది కేటాయించడం జరిగింది. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా తీసుకోవడం జరిగింది దీన్ని. ఓకే. క్లియర్ కదా ఫ్రెండ్స్? చూసినట్లయితే ముఖ్యమైన పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి డిప్యూటీ జైలర్, ఫైర్ ఎస్ఐ ఈ పోస్టులు కూడా నాన్ గెజిటెడ్ అయినప్పటికీ జైళ్ళ శాఖ మరియు అగ్నిమాపక శాఖలు పోలీస్ శాఖతో పోలిస్తే చాలా చిన్నవండి. ఓకేనా? జైలు శాఖ, అగ్నిమాపక శాఖ అనేది పోలీస్ శాఖతో పోలిస్తే చాలా చిన్నవి. కాబట్టి వీటిలో పోస్టుల సంఖ్య అత్యల్పంగా ఉంటుంది. ఒకవేళ వీటిని జోన్ల వారీగా విడగొట్టారనుకోండి, అంటే అభ్యర్థులు అనుకోవచ్చు, అంటే మీరు చెప్పారు కదా గెజిటెడ్ హోదా ఉన్న పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయని. మరి మల్టీ జోన్లో ఉన్న డిప్యూటీ జైలరు, ఫైర్ ఎస్ఐ ఈ మరి గెజిటెడ్ హోదా కాదు కదా అని అనుకోవచ్చు. అందుకోసమే ఈ యొక్క క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ. అంటే పోలీస్ శాఖతో పోలిస్తే జైలు శాఖ, అగ్నిమాపక శాఖ యొక్క పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వాటిని జోన్ల వారీగా విడగొడితే ఓకేనా, ఒక్కొక్క జోన్లలో అసలు ఒక పోస్టు కూడా ఉండని పరిస్థితి వస్తుంది. ఓకేనా? అందుకే ఈ డిప్యూటీ జైలర్, ఫైర్ ఎస్ఐ పోస్టులు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 పరిధిలోకి వస్తాయి. అంటే మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయని క్లారిటీ. క్లియర్ కదా ఈ 2 ఉద్యోగాలు? ఇది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే పోలీస్ శాఖలోని సివిల్ ఎస్ఐ మరియు ఏఆర్ఎస్ఐ పోస్టులు నాన్ గెజిటెడ్ కేడర్ కావడం వల్లనే లేటెస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అవి జోనల్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఓకే. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐలోని సివిలు, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్ ఎస్ఐ, డిప్యూటీ జైలరు ఏ జోన్ పరిధిలోకి, ఏ మల్టీ జోన్ పరిధిలోకి ఏవి వస్తాయనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.